మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో కుర్చీలాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. క్యాతనపల్లి ఫ్లైఓవర్ వద్ద మంత్రి వివేక్ కాన్వాయ్ను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కారు అద్దాలను ధ్వంసం చేశారు. భారీగా చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికకు సంబంధించిన కోరం సంబంధించి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లికి సంబంధించి మున్సిపల్ పరిధిలో ఉన్నాం. దీంట్లో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు మధ్య అయితే పోటీగా అయితే జరుగుతుంది. దీంతో మంత్రి వివేక్కు సంబంధించి వచ్చే క్రమంలో అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో అయితే ఇటు బీఆర్ఎస్ నేతలకు ఇటు కాంగ్రెస్ నాయకులకు మధ్య అయితే కొంత తోపులాట జరిగింది. దీంట్లో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏదైతే మంత్రి కాన్వాయ్పై అయితే రాళ్ళు రువ్వడంతో అయితే మనం ప్రస్తుతం మంత్రి కాన్వాయ్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఇటు మంత్రి కాన్వాయ్ వద్ద రాళ్ళు పడడంతో అయితే ఈ గ్లాస్ అయితే కొంచెం బ్రేక్ అయింది. బ్రేక్ ఉన్న విజువల్స్ అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏదైతే మంత్రి కాన్వాయ్ అద్దాలు అయితే పలిగిన పరిస్థితి అవుతుంది. ఏఆర్ఎస్కు చెందిన నాయకులు మంత్రి కాన్వాయ్పై అయితే రాళ్ళు రువ్వడంతో అయితే మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన అద్దం మాత్రం బ్రేక్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి పోలీసులు అయితే లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీంతో ఇటు బీఆర్ఎస్కు చెందిన కొంతమంది నాయకులకైతే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకు తీవ్ర గాయాలు అవడంతో అయితే అక్కడ పోలీసులు భారీగా రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇటు ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అదేవిధంగా ఇటు మున్సిపల్కి సంబంధించిన కోరం కూడా ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం ఉంది. ఏదైతే ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీలో 14 మంది ఈ సంబంధించిన కోరం అయితే ఉంది. దీంట్లో 10 మంది బీఆర్ఎస్ చెందిన నాయకులు, అదేవిధంగా 4 సిపిఐకి చెందిన నాయకులు. ఏదైతే ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీ ఇటు సిపిఐ బీఆర్ఎస్ అయితే పొత్తు వాతావరణంలో అయితే ఇటు ఇప్పటికే ఇక్కడ క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను ఇటు 10 మంది బీఆర్ఎస్, అదేవిధంగా 4 సిపిఐకి చెందిన నాయకులు అయితే ఉన్నారు. దీంతో ఇటు ఏ విధంగా చర్చకు దారి తీస్తుందో, ఇటు కౌన్సిలర్లు ఎటువైపు వెళ్తారని అయితే ఒక ఉద్రిక్తత వాతావరణాల మధ్య అయితే ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ అయితే సాగుతుంది. దీంతో ఇటు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులు, ముఖ్యంగా 2 ఏసీపీలు, 6 సిఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు స్పెషల్ ఫోర్సు అదే టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఎలక్షన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీంతో ఇటు మంత్రి కాన్వాయ్కి అయితే రాళ్ళు రువ్వడంతో అయితే ఉద్రిక్త వాతావరణాల మధ్య అయితే ఈ ఎన్నికైతే జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇటు క్యాతనపల్లికి సంబంధించి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.